బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాను. నేను డ్యూటీ చేసేటప్పుడు నాకు కూడా నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ నేనేమో కంటిన్యూగా ఆబ్సెంట్ పోకుండా డ్యూటీ చేసేది. అతను వారానికి ఒకటి ఆబ్సెంట్ ఏం చేసేవాడు. కానీ చాలా నమ్మకస్తుడు. ఒక్కొక్కసారి నేను పేమెంట్ తీసుకొని ఇంటికి వచ్చేటన్నా పోదామని అంటే వాళ్ళ ఇంట్లో పెట్టిపోయేటోడిని. నేను మర్చిపోదు, అవి ఇచ్చిన సంగతే మర్చిపోదు. కానీ అయినే మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ ఏమన్నా పైసలు పెట్టినామని తీసి ఇచ్చాడు, నా పైసలే గుర్తుండకపోవు. అట్లా అంత నమ్మకంగా ఉండేట ఆయన. ఒకసారి ఏం చేస్తాడంటే, నేను వాళ్ళ ఇంటికి నైట్ షిఫ్ట్ పెట్టేటప్పుడు ఆయన ఇంటికి పోయి ఆయన తీసుకొని బావి మీద దాకా పోయిన తర్వాత ఆయన రాను అనలేక బావి దాకా వచ్చి నన్ను బాధ పెట్టలేక, నేను మాస్టర్ పడ్డ తర్వాత మల్లయ్య నేను ఇవాళ డ్యూటీ చేయకపోతే తెలియదు ఇంటికి పోతా అని చెప్పి ఇంటికి వచ్చాడు. అంటే ఈయన ఎక్కడ బాధపడతాడో, ఇవాళ నేను రానంటే రేపు మళ్ళీ రాడు కావచ్చు అనుకొని అట్లా మెసిలేటోడు. ఇక ఏదైనా బావి మీద చిన్న డిన్నర్స్ జరుగుతూ ఉంటాయి మన గ్యాంగ్ తోటి. ఆ డిన్నర్స్ జరిగేటప్పుడు నేను అప్పుడు డ్రింక్ చేసేవాడిని. అతను అస్సలు డ్రింక్ చేయడు, బ్రాహ్మణ్. అయితే మల్లయ్య నువ్వేం తీసుకున్నా మొహమాట పడకు, తీసుకునే కాడికి తీసుకో, తినే కాడికి తిను, తాగే కాడికి నేను ఇంటికి మంచిగా తీసుకుపోయి ఇంట్లో అప్పచెప్పి నేను ఇంటికి పోతా అని నమ్మకంగా ఉండేటోడు. అట్లా చేసేటోడు, తీసుకుపోయేటోడు. అంత ఫ్రెండ్ దొరకడు. అతని పేరు నరసింహారావు. ధన్యవాదములు.